ఎమ్మెల్సీ ఎన్నికల విజయం గురించి మీరు దాని గురించి చెప్పండి. తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు సుండిపెంట గ్రామంలో ఫైర్ స్టేషన్ రెండు వైపులా ఉండాలి, శ్రీశైలంలో ఉండాలి, సుండిపెంటలో ఉండాలి. దాని గురించి చెప్పండి. ముఖ్యంగా గత 2 రోజుల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం చరిత్రాత్మకమైనది. మరి కృష్ణా, గుంటూరు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో మరి ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థులు మరి పట్టభద్రులు మరి ఎన్డీఏ కూటమికే ఓటు వేయడం ఒక శుభ పరిణామం. ఎన్డీఏ కూటమి అనుసరిస్తున్న పద్ధతులు, అలాగే ఎన్డీఏ కూటమి చేస్తున్న అభివృద్ధి విధానాలు వాళ్ళకి మరి నచ్చి ఈరోజు మళ్ళా కూటమిని గెలిపించారు. ఇది వారికి నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి వారి అభిప్రాయాలకు అనుగుణంగా వారి అభిప్రాయాలకు విలువనిస్తూ ఆంధ్రప్రదేశ్ని ఒక అభివృద్ధి పదంలో నడిచే విధంగా మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు మరి కలిసి ఆంధ్రప్రదేశ్ని వికసిత్ ఆంధ్రప్రదేశ్గా 2027 కల్లా ఒక దేశంలోనే అత్యున్నత స్థానంలో మన ఏపీని నెంబర్ 1గా నిలపాలని ప్రధానమైన ఉద్దేశం. మరి ఇప్పటికే అన్ని చోట్ల మరి రోడ్లు, తర్వాత రైల్వేస్ కనెక్టివిటీ ఇవన్నీ పెంచడం, అలాగే ఈ మధ్యకాలాల్లో మరి మహిళా సాధికారతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. మరి రైతులకి ఎంతో మరి ఉపయుక్తంగా వాళ్ళకి రుణాలు ఇవ్వడం, అలాగే ఈ మధ్యకాలంలోనే మరి సబ్సిడీ ప్రకటించింది రైతులకి. అలాగే మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఎప్పుడు లేని మధ్యతరగతి వాళ్ళకి 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇవ్వడం ఒక శుభపరిణామం. దేశ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి తెలంగాణలో కీలకమైన ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీ కైవాసం చేసుకోవడం ఒక చరిత్రాత్మకమైన విజయం. ఎందుకంటే గెలిచి సంవత్సరం కూడా కాలేదు, అక్కడి తెలంగాణ కాంగ్రెసు స్కాములతో నిండిపోయింది, ఇర్రెస్పాన్సిబిలిటీ ఎక్కువైనాయి. అందుకనే ఈరోజు అక్కడి పట్టభద్రులు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించారు. మరి ఈ విధంగా కాంగ్రెసు ఎక్కడికెక్కడ భూస్థాపితం అవుతుంది. వాళ్ళు చేసే అజ్ఞానమైన విషయాలు దేశ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాయి. మరి ఈ మధ్యకాలంలో మన్ కీ బాత్లో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి యువతకి ఒక మెసేజ్ ఇచ్చారు ఒబేసిటీ మీద. దాన్ని కూడా మరి కాంగ్రెస్ నాయకులు స్పోర్ట్స్ పర్సన్ని మరి రాజకీయాల్లో లాగడం వారి అజ్ఞానానికి నిదర్శనం. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఖచ్చితంగా వలస పాలన విధానాలను, వారి వాసనను పోగొట్టుకుంటే కానీ అది బయటకు వచ్చే ప్రసక్తే ఉండదు. ప్రజలు కూడా చీకొడుతున్నారు కాంగ్రెస్ పార్టీని. అలాగే స్థానికంగా వస్తే మరి ఫైర్ స్టేషన్, ముఖ్యంగా ఫైర్ స్టేషన్ సున్నిపెంటలో 35,000 దాకా జనాభా ఉంటారు. మరి శ్రీశైలం దేవస్థానంలో భక్తులు వస్తుంటారు, అక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ఫైర్ స్టేషన్లో వెహికల్ ఉండాలి, అలాగే శ్రీశైలం దేవస్థానంలో కూడా వెహికల్ ఉండాలి. అంతేగాని శ్రీశైలం దేవస్థానానికి సున్నిపెంట నుంచి ఆ ఫైర్ స్టేషన్కి వాహనాన్ని తరలిస్తే మరి సున్నిపెంటలో ఏమన్నా ప్రమాదం తలెత్తితే మరి ఆ వచ్చే లోపలే చాలా తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి శ్రీశైలం దేవస్థానం అధికారులు కూడా అలాంటి నిర్ణయాలు ఏమైనా ఉంటే వెనక్కి తీసుకొని అక్కడ కూడా ఒక వాహనాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని సున్నిపెంట నుంచి తరలించడానికి కూడా ప్రజలు వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని దేవస్థానం ఈవోని కోరుతున్నాను. మరి కైట్ ఛానల్ అనూహ్యంగా మరి ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులు ఫలితాలపై ముందుగానే మరి వారు చెప్పడం, ఎగ్జిట్ పోల్స్ చెప్పడం నిజంగా వారు చేస్తున్న ఒక మంచి అనాలిసిస్ ప్రజలు కూడా హర్షిస్తున్నారు. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నా పేరు మల్లికార్జున, భారతీయ జనతా పార్టీ, శ్రీశైలం ప్రాజెక్ట్.